నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ మొదటి సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎల్వీఎస్ మూవీస్, లెజెండ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న లాంచ్ కానుంది. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ మొదటి సినిమా సెట్స్ మీదకి వెళ్లకముందే రెండో సినిమా కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సెకండ్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. హీరోగా పరిచయం కాకముందే కేవలం లైనప్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు మోక్షజ్ఞ. మామూలుగా వారసులను పరిచయం చేసేటప్పుడు స్టార్ డైరెక్టర్ తో యాక్షన్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తనయుడు మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా ఉన్నాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి తన కుమారుడితో సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు బాలయ్య. మోక్షజ్ఞ మొదటి 2 సినిమాల విషయంలో దర్శకుల ఎంపిక బాగుందని చెప్పవచ్చు. ఆ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ హనుమాన్తో పాన్ ఇండియా సక్సెస్ అందుకొని సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ప్రశాంత్తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ఎంచుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. ఇక రెండో సినిమా విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. తొలి ప్రేమ వంటి లవ్ స్టోరీతో డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టిన వెంకీ అట్లూరి సార్, లక్కీ భాస్కర్ వంటి కంటెంట్ సినిమాలతో ప్రతిభను చాటుకున్నాడు. అలాంటి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరిని మోక్షజ్ఞ రెండో చిత్రానికి ఎంపిక చేయడం కూడా మంచి నిర్ణయమని చెప్పాలి.